సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు కాదు బాబు ఇది తప్పు ఉంది, లేదు సార్ అంతా చాలా వైరల్గా నడుస్తుంది మీడియాలో అంటే చెప్తాను. దట్ ఈస్ ఐడియా బిహైండ్ ఇట్, టు మేక్ ఇట్ వైరల్ అన్నమాట. సో నేను 4 ఇన్స్టెన్సెస్ మీకు ఇచ్చాను. సో ఐ హావ్ గివెన్ యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఫండింగ్ ద ఆపోజిషన్, అదొకటి. బంగ్లాదేశ్ లాంటి, నేపాల్ లాంటి చేసిన దాంట్లో కిల్లింగ్ ద లీడర్, డెస్ట్రాయింగ్ ద ఎకానమీ. 4 మీడియా టేక్ ఓవర్. లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన ప్రశ్నకి, క్రియేటింగ్ ద కేయాస్. బంగ్లాదేశ్, నేపాల్, ఇరాన్ చాలా చోట్ల ఏం చేస్తారంటే ఇరానియన్ రెవల్యూషన్, శ్రీలంక టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే అక్కడ లోకల్ కోపం చాలా ఉండేది, ఎందుకంటే కరప్షన్ చాలా ఎక్కువ ఉండే అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇస్ అ లెఫ్టిస్ట్ గవర్నమెంట్, అండ్ ట్రంప్ ఆర్ సిఐఏ విల్ నెవర్ ఎప్పుడు అలో చేయరు ఒక లెఫ్టిస్ట్ గవర్నమెంట్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రానియరు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ గెలిచిందేమో ఇట్స్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కానీ ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మొన్న వాళ్ళ ప్రధానమంత్రి కూడా ఇండియాకి వచ్చారు, మీరు చూస్తుంటారు. షీ కేమ్ టు ఇండియా, షీ కేమ్ టు ఢిల్లీ, మెట్ మోదీజీ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ షీ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ హిందూ కాలేజ్ ఇన్ ఢిల్లీ. ఆమె అక్కడ చదివింది అనమాట. సో చాలా మటుకు షీ ఆల్సో సెడ్ మనం కోఆపరేషన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా ఉంది. శ్రీలంక ఇస్ నాట్ ఎ కేస్, బట్ బంగ్లాదేశ్ ఎస్, హార్డ్ కోర్ సిఐఏ ఆపరేషన్. అది ఎందుకు చేశారు కూడా ఎవరికి తెలియదు. దిస్ ఇస్ వన్ సీక్రెట్ ఆఫ్ సిఐఏ ఆపరేషన్. మీరు ఎందుకు చేస్తున్నారని ఎవరికి తెలియదు, ఎవరు చేపిస్తున్నారో ఎవరికి తెలియదు. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఒక టెక్స్ట్ బుక్ కేసు అనమాట. ఇది ఒక ప్యాటర్న్ ఉంది, వాళ్ళ దగ్గర ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ తీసి ఇట్లా చేయాలి, ఈ లీడర్కి డబ్బులు ఇవ్వాలి, ఇడికేయాలి, గొడవ చేపియాలి, ఆర్మీని కొంచెం కొనుక్కోవాలి, ఆర్మీని పక్కన జరపాలి, పోలీసు వాళ్ళని పక్కన జరపాలి, వాడు ఎక్కడ తగలబెడతాడు తగలబెట్టి. నేపాల్లో ట్రై చేశారు, కానీ నేపాల్ ఏమైందంటే అక్కడున్న లోకల్ పాపులేషన్, అక్కడ చేసిన వాళ్ళు కాదు, లోకల్ పాపులేషన్ వేర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద కింగ్. మాకు రాజు కావాలి, మాకు మొనార్కీ కావాలని చెప్పి ప్రొటెస్ట్ కూడా చేశారు 1 year బిఫోర్. వాళ్ళు వ్యతిరేకంగా రాగానే అక్కడున్న లోకల్ పోలీస్ బికెమ్ స్ట్రిక్ట్. దాని తర్వాత ఒక్కొక్కడు ఎవరోడు అక్కడ తగలబెట్టాడు, ఏం చేశాడు, బస్సు కానివ్వండి, నేపాల్ పార్లమెంట్ కానివ్వండి, కొంతమంది చంపిన అందరినీ ఇప్పుడు లోపలేసుకున్నారు. ఆల్మోస్ట్ 250 నుంచి 260 మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఎవరెవరు ఆ రోజు గొడవ చేసిన వాళ్ళు. సో నేపాల్లో దానికోసం చూడండి, రెజీమ్ చేంజ్ జరగలేదు. గవర్నమెంట్ రిజైన్ చేసి కొత్త గవర్నమెంట్ వచ్చేసారు అంతే, బట్ నో రెజీమ్ చేంజ్ టెక్నికలీ హెస్ హ్యాపెన్. యుఎస్ కాదు, కానీ ఎస్ అక్కడ కూడా ట్రై చేశారు, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ అన్నమాట. కానీ రియాక్షన్ టైం బాగుండే, అండ్ దే రియలీ వర్క్ డన్. ఈవెన్ శ్రీలంక ఆల్సో, శ్రీలంక కూడా జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు. ఇరాన్లో ఇప్పుడున్న అయతొల్లాస్ రూల్ చేస్తున్నారు, మొత్తం థియోక్రటిక్ స్టేట్ నడుస్తుంది, యాంటీ యుఎస్. మనం ఎప్పుడు ఆలోచించాల్సిందంటే ఎందుకు వీళ్ళకి ఎంత కోపం యుఎస్ వ్యతిరేకంగా. డెత్ టు అమెరికా అంటారు పొద్దున్న లేవగానే, కొమెనీస్ కానీ ఎవరైనా ఖమనేని వీళ్ళందరూ. డెత్ టు అమెరికా స్టార్ట్ అయిందంటే వీళ్ళ దగ్గర ఒక ప్రధానమంత్రి ఉండే, మొహమ్మద్ మొసజే, 1951 to 53. ఇరాన్లో డెమోక్రటిక్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఈయన. కానీ ఈయనేం చేశారంటే అక్కడ రాగానే ఈ సిఐఏ వాళ్ళు MI6కి ఈయనకు నచ్చదు. ఈయనేం చేశారు, అక్కడున్న కొన్ని ఆయిల్ కంపెనీస్, బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఉండే అప్పుడు ఇరాన్లో, ఇరానియన్ లోకల్ కంపెనీస్ ఎవరు లేరు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ డిగ్ చేసి ఆయిల్ తీసుకెళ్ళిపోతున్నారు. దీస్ ఆర్ టాకింగ్ ఎర్లీ 50s. అప్పుడు ఇంకా ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది సౌదీ అరేబియాలో కూడా. అప్పుడే వాళ్ళకు ఆయిల్ దొరికింది, అక్కడ కనిపిస్తుంది ఆయిల్ ఉందని చెప్పి ప్రాస్పెక్ట్ చేశారు వాళ్ళు. చేశారు వీళ్ళు. ఒక బ్రిటిష్ పెట్రోలియం అని ఇప్పుడున్న కంపెనీది ఒక పేరెంట్ కంపెనీ ఉండే అప్పుడు ఇరాన్లో. ఆ కంపెనీ వాళ్ళు ఇట్లనే ఆయిల్ తీసుకెళ్ళిపోతే దిస్ ప్రెసిడెంట్ మసడే కేమ్ అండ్ సెడ్, హౌ కెన్ యూ డూ దిస్, మాది కదా ప్రాపర్టీ, మా ఆయిల్, మా ల్యాండ్, మీరు ఎట్లా చేస్తారంటే ఆయన్ని దింపాలి. సో ఏం చేశారు, ఈయన పైన ఒక ఆయన ఉన్నారు, ఎవరు, షా ఆఫ్ ఇరాన్, ఆయన రేజ్వా పేల్వి అనే పేరు. హీ వాజ్ అ కింగ్ ఆఫ్ ఇరాన్. ఓకే. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ గొడవ చేయించి మొత్తం స్ట్రీట్లంతా రైటింగ్ చేయించి ఈ ప్రెసిడెంట్ని కింద దింపిన తర్వాత ఆయన్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు. ఫస్ట్ 2 years హీ వాజ్ అండర్ సాలిటరీ కన్ఫైన్మెంట్. దాని తర్వాత చనిపోయిన దాకా ఆయన పాప హౌస్ అరెస్ట్లో ఉన్నారు ఆయన. దిస్ గై బికేమ్ షా ఆఫ్ ఇరాన్, పేల్వి. అండ్ మనకు అందరు తెలిసింది 79లో ఈ ఖమేనీ వచ్చిన తర్వాత, ఖొమేనీ వచ్చి వీళ్ళని కిందకి దింపి అమెరికన్ ఎంబసీ క్యాప్చర్ చేసి, జిమ్మీ కార్టర్ టైంలో లాస్ట్ ఒక పెద్ద నెగోసియేషన్ జరిపి చాలామంది పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు కూడా రిలీజ్ చేశారు, అమెరికన్ ఎంబసీ స్టాఫ్ని కూడా. అది పెద్ద స్టోరీ, ఇంకో స్టోరీ ఉందన్నమాట ఇరాన్లో ఏం జరిగింది ఆ రోజు అనేది. కానీ ఇదన్నీ మనం చూసుకుంటూ వస్తున్నది. మన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అమెరికాలో జరిగే, ఈ అమెరికా చేస్తున్నటువంటి కుట్ర పనులు చాలా మట్టుకు ఇట్ ఈస్ ఆల్ ప్లాన్డ్. మనం అనుకుంటుంది ఏం ప్లాన్డ్ కాదని చెప్పేసి. మీరు ఆలోచించండి, ఇప్పుడున్న ఇరానియన్ రెజీమ్, ఖొమేనీ, ఇది థియోక్రటిక్ స్టేట్, ఖమేనీ వాళ్ళ ఫస్ట్ ఖొమేనీ ఉండే. ఖొమేనీ కన్నా ముందు ఖసేనీ అని చెప్పి ఒక స్పీకర్ ఉండే ఇరానియన్ పార్లమెంట్లో, వెన్ మసడే వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన్ని ఫండ్ చేశారు అమెరికా. ఓకే.
షా ఆఫ్ ఇరాన్లో ఇరాన్ ఈయన దింపడానికి తర్వాత ఆయన లాస్ట్లో భస్మాసుర్ లాగా తయారై ఆయన ఖొమేనీ నెక్స్ట్ ఈ బికేమ్ ద నెక్స్ట్ ఖొమేనీ, దాని తర్వాత ఖమెనేని వచ్చిండు, దాని తర్వాత మొత్తం ఇరాన్ థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా డెత్ టు అమెరికా అంటారు వాళ్ళు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కవిత గారు. మీరు చెప్పుకుంటూ పోతే గౌతమేలా ఫర్ ఎగ్జాంపుల్, బనానా రిపబ్లిక్ చెప్పాం మనం. అది కాకుండా ఆయిల్ చాలా బిజినెస్ ఉండే. వెనుజువేలాలో సేమ్ ప్రాబ్లమ్ అరోస్, చాడ్లో, లిబియాలో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చెప్పి ఇరాన్లో వెళ్ళారు, ఇరాక్లో వెళ్ళారు, అక్కడేం జరగలేదు. ఎవ్రీ కంట్రీ ఎక్కడెక్కడ అమెరికాకి వాళ్ళకి ఎస్ మ్యాన్ అని లేరో వాళ్ళ మీద చేస్తారు. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 70s ఎర్లీ 70s 60s 70s నుంచే సోవియట్ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చింది. అది చాలా మటుకు బై 80s ఇట్ బికేమ్ ఎ సోవియట్ కాలనీ. అప్పుడు ఏం చేశారు అమెరికా, సోవియట్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు. దిస్ ఇస్ ద హే డేస్ ఆఫ్ కమ్యూనిజం గురించి అనమాట. అంటే అమెరికా ఒకవైపు, రష్యా ఒకవైపు, యుఎస్ఎస్ఆర్ ఒకవైపు. వీళ్ళని ఎట్లయినా అక్కడి నుంచి బయట తెరిమి కొట్టాలని చెప్పి అమెరికా ఏం చేశారంటే చాలా మటుకు ఈ సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి ఈ థియోక్రటిక్ ముల్లాస్ ఉంటారు చూడండి, వాళ్ళు పిలిపించుకొని ఆఫ్ఘనిస్తాన్కి తీసుకొచ్చి పాకిస్తాన్ సహాయంతో పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి సోవియట్ యూనియన్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఆ రోజు వెళ్తూ ద సోవియట్ దెన్ ఆఫ్ఘాన్ ప్రైమ్ మినిస్టర్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఐ థింక్ ఇస్ గుల్బద్దీన్ హెక్మత్యార్, ఎవరు ఉన్నారు, వన్ పర్సన్, హీ మేడ్ అ స్టేట్మెంట్ కవిత గారు, మీరు ఈరోజు చేసింది ఒకరోజు వీళ్ళు వచ్చి మీ మీద కొడతారని చెప్పారు. అదే జరిగింది 9/11. వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే లైక్ ఫెలోస్ లైక్ ఒసామా బిన్ లాడెన్ వెళ్ళి తర్వాత కొట్టారు వీళ్ళు. సో ఈ చాలా ఉన్నాయి. ఐసిస్ ఫామ్ చేసిన ఆయన కూడా ఈ గ్రూప్లో ఉన్నాడు ఆ టైంలో. వీళ్ళందరూ అల్ఖైదా, ఐసిస్ తర్వాత వచ్చింది. తర్వాత ఏం జరిగింది మన అందరికి తెలిసిందే, యుఎస్ని, నేటోని అక్కడిని తరిమి కొట్టారు వీళ్ళందరూ కలిసి. సో హిస్టరీ టర్న్ ఆన్ ఇట్స్ హెడ్ అనమాట. సో అమెరికన్ ఆపరేషన్స్ అంటే ఎక్కడెక్కడ, ఇప్పుడు మనం నిన్న మీరు చేసిన ఒక స్టోరీ నేను చూశాను, దాంట్లో మీరు జియాల్ హక్ గురించి మాట్లాడారు. జియాల్ హక్ని ఎట్లా డిసపియర్ అయ్యి సీన్ నుంచి అని చాలామంది తెలియదు. ఒక బుక్ కూడా ఉండే, ఐ ఫర్గెట్ ద నేమ్, ద మ్యాంగోస్ గురించి, ద కేస్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ ద బాక్స్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్పి ఒక స్టోరీ ఉంది. జియాల్ హక్ చాలా టైంలో అమెరికన్ పేరోల్లో ఉన్నారు, సిఐఏ పేరోల్లో. కానీ తర్వాత ఈ బికేమ్ స్లైట్లీ అరగెంట్, ఈ వీళ్ళని పట్టించుకోవట్లేదు సిఐఏ కానీ అమెరికన్స్ని కానీ. ఏం చేశారంటే ఒకరోజు ఈ వాజ్ కమింగ్ ఫ్రమ్ పెషావర్, అయితే పెషావర్ నుంచి ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో వస్తున్నప్పుడు దాంట్లో మ్యాంగోస్ లోడ్ చేశారు వీళ్ళు. లోకల్ అక్కడ మ్యాంగోస్ ఉంటాయంట ఆ ఏరియాలో, చాలా మంది మ్యాంగోస్ లోడ్, పెద్ద పెద్ద క్రేట్లు, దాంట్లో 2-3 క్రేట్లు కింద మ్యాంగో కింద పెద్ద బాంబులు పెట్టారు, టైమ్ బాంబ్స్ పెట్టి ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇట్ టుక్ ఆఫ్, ఇట్ బ్లూ అప్. ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ ఐ థింక్ అమెరికన్స్ కూడా ఇద్దరు చనిపోయారు దాంట్లో, వాళ్ళకు కూడా తెలియదు ఈ జరిగిందనేది. సిఐ ఆపరేషన్ ఉండే, దాంతో జియాల్ హక్ ఇస్ అవుట్ ఫ్రమ్ ద సీన్. ఇట్లాంటి చాలా పనులు చేస్తుంటే వస్తారు వీళ్ళు. మీరు చూడండి, రెజీమ్ చేంజ్ అనగానే అమెరికన్స్కి దే ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాడ్ కావచ్చు, చిలీ కావచ్చు, వియత్నాం అయినా, గ్వాటమాలా అయినా, బంగ్లాదేశ్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఇవన్నీ కూడా ఒక రకంగా వెనకబడిన కంట్రీస్ ఆర్ చిన్న దేశాలు, ఆర్ఎల్స్ వాళ్ళల్లోనే ఇంటర్నల్గా క్రైసిస్ ఉంది, టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని భారతదేశంతో పోల్చడానికి లేదు. భారతదేశం ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ చెయ్యాలి అంటే రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకని చెయ్యాలి అనేటువంటి ఒక భావన ఉంది. చేయాలంటే ఇప్పుడు మోదీ గారు నా మాట వినట్లేదు. సేమ్ మిగతా కంట్రీస్లో అదే జరిగింది కదా, మా మాట వినట్లేదు. మోదీ గారు నేను చెప్పిన దాని ప్రకారం డ్యాన్స్ చేయట్లేదు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాడు. ఇవి రేపు రష్యాని తీసేసేయండి సీన్ నుంచి, ఇంకేమైనా కొత్త తీసుకొస్తారు. మీరు ఇదెందుకు చేస్తున్నారు, ఇది కూడా చేయకూడదు. వీ విల్ నాట్ యాక్సెప్ట్. మోదీ గారు అని కాదు, పొలిటికలీ ఒక ఆర్టికల్ మన వచ్చింది, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ న్యూయార్క్ టైమ్స్, ఐ థింక్. దాంట్లో క్లియర్గా రాశారు. అండ్ ఈవెన్ ఫరీద్ జకారియా జీపీఎస్ ఆ రోజు ఆయన ప్రోగ్రామ్ సిఎన్ఎన్లో, హీ మేడ్ అ వెరీ పర్టినెంట్ పాయింట్. ఆయన చెప్పింది ఏంటంటే, ఏ రూలర్ అయినా కానీ, ఏ దేశంలోనే ఏ రూలర్ అయినా కానీ అమెరికా ముందు తల వంచితే వాడు అంత్య సంగతి. పొలిటికలీ ఫినిష్ అయిపోతారు, వాళ్ళ పార్టీ కూడా పొలిటికలీ ఫినిష్ అయిపోతారు. మోదీ కాదు, రేపు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కానీ అమెరికా ముందు తల వంచరు. ఈ సీన్లో, ఈ పర్టికులర్ సెనారియోలో ముందు చేశారు కానీ ఇప్పుడు చేయరు. మన్మోహన్ సింగ్ మన అందరికి తెలిసిందే, న్యూక్లియర్ ఒక పోఖ్రాన్లో టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని ఆపేశారు. నరసింహరావు టైంలో కూడా జరిగింది అదే. దాని తర్వాత 26/11 జరిగినప్పుడు రిటర్న్ అటాక్ చేద్దామని చెప్పి, అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ కాండ్లీజా రైస్ హూ కేమ్ అండ్ సెడ్ డోంట్ డూ ఇట్, యువర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, మీరు చేయకూడదు, పాకిస్తాన్ అటాక్ చేయకూడదు అంటే ఆపేశారు అటాక్. మనం తర్వాత చేసాం, మోదీ గారు ఇప్పుడు చేసిన ఆపరేషన్ సింధు లాగా అప్పుడు చేద్దాం అనుకున్నారు. వీఆర్ రెడీ. ఇన్ఫ్యాక్ట్ అప్పుడున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా చెప్పారు దట్ వీఆర్ రెడీ, కానీ మన్మోహన్ సింగ్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి. సో ఎక్కడెక్కడ రెజీమ్ మీద ప్రెషర్ పెట్టవచ్చో
అండ్ చాలా క్లియర్గా మన ఒక సిఐ ఆఫీసర్ ఒక స్టోరీ కూడా వీడియో కూడా వచ్చింది, మీరు చూసుంటారు. ఇట్ వాజ్ ఆన్ ఎన్డీటీవీ, ఐ థింక్, ఐమ్ నాట్ మిస్టేకన్. లాస్ట్ వీక్ స్టోరీ వచ్చింది. అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హౌ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఆర్సనల్ అని చూడండి. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ అది కంట్రోల్ చేసేది యుఎస్ ముందు అంటున్నారు, కానీ ఇప్పుడు కూడా అంతే. దానికోసం మనం కైరానా హిల్స్ ఏ రోజు కొట్టామో ఆపరేషన్ సింధూర్లో, ఆ రోజు యూఎస్ ప్యానిక్ అయ్యారు. అప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్పలేదు చూడండి. ఫస్ట్ 2-3 days యూఎస్ అసలు మాట్లాడలేదు. ఏ రోజు మనం కైరానా హిల్స్ కొట్టామో దే ఇమీడియట్లీ ప్యానిక్, బికాస్ కైరానా హిల్స్ ఈజ్ అ బేస్ ఫర్ న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్. ఎప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ని అసెంబుల్డ్గా పెట్టారు, స్టోరేజ్గా పెడతారు. దాన్ని అసెంబుల్ చేయాల్సి వస్తుంది. ఒక న్యూక్లియర్ వార్ హెడ్ ఉంటుంది, ఒక డెలివరీ మెకానిజం ఉంటుంది, దాని తర్వాత ట్రాకింగ్ ఉంటుంది, మొత్తం రాడార్ సిస్టమ్ అంతా ఉంటుంది దాంట్లో. ఇది అసెంబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. దానికి సపరేట్గా పెడతాయి, ఎందుకంటే యాక్సిడెంట్ ఏదైనా జరిగితే చాలా డేంజరస్. అది మొత్తం ఏరియా అంతా ఇప్పుడు చెర్నోబిల్ లాగా అయిపోతుంది. కొన్ని జనరేషన్ దాకా 500 కిలోమీటర్ మీరు ఏం చేయలేరు, అక్కడ ఉండలేరు ఎవరు. అంత పరిస్థితి దారుణంగా అయిపోతుంది అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏ రోజు కైరానా కొట్టామో దే ఇమీడియట్లీ ప్యానిక్డ్ అమెరికన్స్. ఇప్పుడు సిఐ ఆఫీసర్ అదే కన్ఫర్మ్ చేస్తున్నారు దట్ ఎస్ మా దగ్గర పాకిస్తాన్, ఎందుకంటే భయం ఏంటంటే ఇది ఎవరైనా రేపు తెహరీక తాలిబానో ఎవరైనా వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోతే, లేకుంటే ఇరాన్ వెళ్ళి తీసుకెళ్ళిపోతే వాళ్ళ చేతిలో న్యూక్లియర్ మిసైల్స్ ఉంటుంది. సో దాన్ని ఆపాలని చెప్పి. సో అమెరికా అనేది ఒక కంట్రీకి కాన్స్టెంట్గా వాళ్ళు ఎస్ అని చెప్పే రెజీమ్స్ వాళ్ళకి. ఇప్పుడు చూడండి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్, నాకు బాధ అనిపించింది చాలా మటుకు. షీఈ్ ఓపెన్లీ ప్రైజింగ్, సైనింగ్ ఎంత. ఎందుకంటే ఏ కంట్రీస్ అమెరికాతో ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు చూడండి, చాలా తక్కువ. యూకే, వియట్నాం, జపాన్, సౌత్ కొరియా, వీళ్ళందరిది సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తున్నది అమెరికా. జస్ట్ లైక్ ఇజ్రాయెల్ కూడా సెక్యూరిటీ గ్యారంటీ ఉంది అమెరికా, మిమ్మల్ని ఎవరు ముట్టరు, మేము చూసుకుంటామని చెప్పేసి. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకు ఎందుకు సెక్యూరిటీ గ్యారంటీ? మన దేశంలో మన ఆర్మీ ఉన్నారు, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, మన నేవీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. వీ డోంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్. కానీ EU కానీ ఆర్ ఈవెన్ సౌత్ కొరియాకి రెగ్యులర్ ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు. రేపు నార్త్ కొరియా అటాక్ చేస్తే US వస్తారు ప్రొటెక్ట్ చేయడానికి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, మనం మర్చిపోతున్నాం దాని గురించి. సో దాట్ ఈస్ వై దానికి పెద్ద పెద్ద దేశాలు సైన్ చేయలేదు, అమెరికాతో అగ్రిమెంట్ సైన్ చేయలేదు. వాళ్ళు అంటున్నారు తర్వాత చూద్దాం, మనం ఇప్పుడు కాదు, వీల్ స్పీక్. మనం కూడా మాట్లాడుతున్నాం, పాసిబ్లీ బై నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ మన అగ్రిమెంట్ సైన్ చేస్తాం మనం. బట్ ఆన్ అవర్ టర్మ్స్ 15% or 16% డ్యూటీ రాబోతుంది ఎట్లా. కానీ ఈ అమెరికన్ ఉన్న రెజీమ్ చేంజ్, మోదీ గారితో ఆ రోజు జరిగిన SCO సమ్మిట్లో జరిగిన కాంట్రవర్సీ, ఆ కార్లో కూర్చొని ఎందుకు మాట్లాడారు 45 నిమిషాలు ఎప్పుడూ జరగదు. బికాస్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక్క ప్రోగ్రామ్ 1 నిమిషం 30 సెకండ్ కూడా మార్చరు. అట్లాంటి టైంలో మోదీ గారి కోసం ఫస్ట్ వెయిట్ చేశారు పుటిన్ కార్లో. మోదీ గారు ఆయన హోటల్ నుంచి రావడానికి 10 నిమిషాలు పట్టింది. దాని తర్వాత కార్లో కూర్చొని డెస్టినేషన్ చేరుకున్న తర్వాత బయటకు దిగకుండా కార్ లోపల కూర్చొని 45 నిమిషాలు మాట్లాడారంటున్నారు. పాసిబ్లీ కూర్చొని వెయిట్ టిల్ ఆల్ గ్రీన్ సిగ్నల్ వాజ్ గివెన్ బై ద సెక్యూరిటీ, పుటిన్ సెక్యూరిటీ. దెన్ వాళ్ళు కార్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజు అక్కడ ఏదైనా అటాక్ ప్లాన్ చేసి ఉన్నారా, ఏదైనా అటాక్ జరిగిందా మనకు తెలియదు. అది ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలి. ఇంకోటి అంటే చైనాకు కూడా చాలా ఎంబారాస్మెంట్, ఎందుకంటే వాళ్ళ టెరిటరీలో దాన్ని జరిగితే వాళ్ళ మీద వస్తుంది ఇదంతా. సో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ ఉంటారు. సో వాళ్ళు బహుశా టిప్ ఆఫ్ చేశారో, రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ టిప్ ఆఫ్ చేశారో మనకు తెలియదు. బికాస్ పుటిన్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్, చాలా టైట్. మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ డోర్ హ్యాండిల్ చూడండి, ఆయన యూజ్ చేసిన కార్ డోర్ హ్యాండిల్ క్లీన్ చేస్తారు దాని తర్వాత సెక్యూరిటీ వాళ్ళు. ఎందుకంటే దాని మీద DNA ప్రింట్స్ ఉంటుంది. ఎవరైనా వచ్చి రేపు ఆ DNA ప్రింట్స్ తీసుకెళ్ళిపోతారని చెప్పి అప్పుడు పుటిన్ హెల్త్ ఎట్లా ఉందని తెలిసిపోతుంది దాని నుంచి. అది కూడా క్లీన్ చేస్తారనమాట. ఏ పాయింట్ అయినా కానీ, ఆయన ఉండే హోటల్ కానీ ఏదైనా కానీ మొత్తం వైప్అవుట్ చేసేస్తారు వాళ్ళు, ఏ ఎవిడెన్స్ లేకుండా. సో అట్లాంటి సెక్యూరిటీ టైంలో న్యాచురల్లీ ఏదో జరిగింది, కానీ మనకు తెలియదు. సో ఐ గేవ్ యూ అ హిస్టరీ, చాలా పెద్ద హిస్టరీ. CIA ఆపరేషన్స్ గురించి మాట్లాడాలంటే మనకు 5-6 గంటల సేపు మాట్లాడవచ్చు. అంత పెద్ద స్టోరీ ఉంది. ఒక్కొక్క రీజన్లో ఏమేమి చేశారు వాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, రేపు కూడా చేస్తారు మరి. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరీర్ అని ట్రంప్ ఒక 15 days బ్యాక్ అన్నారు. వెరీ రీసెంట్గా అన్న కామెంట్ ఏంటంటే హీఈస్ ఎ కిల్లర్, టఫ్ యాజ్ హెల్, హీఈస్ ఎ నైసెస్ట్ గై అంటూ మోదీ గురించి మళ్ళీ చెప్పడం అనేది, అంటే ఒక పాజిటివ్ యాంగిల్ అనే చూపిస్తున్నాడు, ఆయన్ని ప్రైజ్ చేస్తున్నాడు. ఒక టఫ్ గై అంటున్నాడు, నైసెస్ట్ గై అంటున్నాడు, ఒక కిల్లర్ అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం CIA తన పనులు చేసుకుంటోంది. ఎస్, ఇప్పుడు మనం చాలా మటుకు నేను చెప్పాను రూజ్వెల్ట్ టైం నుంచి స్టార్ట్ అయింది. జాన్ ఎఫ్ కెనడీ చేసిన ఒక ఆపరేషన్, ఐ థింక్ ఇట్ వాస్ గౌతమేలా ఆపరేషన్. అక్కడ ఒక ప్రెసిడెంట్ని దింపారు, చంపేశారు. హీ వాస్ కిల్డ్ 11 days later. జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు. ఆ కాంట్రవర్సీ ఇప్పుడు కూడా నడుస్తుంది. లీ హార్వీ ఆస్వాల్డ్ చంపారా? ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ముందుటి నుంచి వచ్చిన ఒక బుల్లెట్
ఆయన తాకింది, ఆ బుల్లెట్తో ఆయన చనిపోయారని చెప్పారు. బట్ లీ హార్వీ ఆస్వాల్డ్ సిట్టింగ్ ఇన్ లైబ్రరీ బిహైండ్, అక్కడి నుంచి టెలిస్కోపిక్ గన్తో షూట్ చేశారు. ఆ బుల్లెట్ కూడా ఎంటర్ అయింది, కానీ దాట్ డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ హిస్ డెత్ అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చింది. కానీ ఫ్రంట్ నుంచి ఎవరు కొట్టారు అనేది వాళ్ళ దాకా ప్రూఫ్ లేదు. బికాజ్ అప్పుడు రూమర్ ఏముండంటే కెనడీకి సిఐకి అసలు పడదు, చాలా డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే చాలా మటుకు. బే ఆఫ్ పిక్స్ తర్వాత క్యూబాలో జరిగిన కాంట్రవర్సీ, క్యూబన్ మిసైల్ క్రైసిస్ గురించి చాలా మటుకు దెర్ వాజ్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కెనడీ అండ్ సిఐఏ. దానికోసం కెనడీ డెత్ ఇవాళ కూడా మిస్టరీగా ఉంది, మిగిలిపోయినాయి. ఆ ఫ్యామిలీ కూడా అంతే, మీరు చూస్తుంటారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో చాలా మటుకు ట్రాజడీస్ జరిగింది. చిప్పకోడికి ఇన్సిడెంట్ కానీ మిగతా అన్ని ఇన్సిడెంట్స్ చాలా ట్రాజడీస్ ఫ్యామిలీలో జరిగింది. కానీ కెనడీ డెత్ కూడా ఆ తర్వాత చాలా మటుకు ఎంత పవర్ఫుల్ ఉన్నారంటే సిఐఏ, దట్ దే వర్ లిటరలీ రూలింగ్ దట్ టైమ్. 60s 70s ఈ కమ్యూనిజంని ఎట్లైనా తూడ్చి దాన్ని ఫినిష్ చేసేసాలే, రష్యా ఉండకూడదు అంటే యుఎస్ఎస్ఆర్ ఉండకూడదు అని చెప్పేసి చేసిన క్యాంపెయిన్ అది. ట్రంప్ చెప్తారు డెఫినెట్గా, హీ విల్ యూజ్ వర్డ్స్, ట్విస్ట్ వర్డ్స్ అన్నీ చేస్తారు. ఎందుకంటే ఆయన ఈరోజు పిల్లి తెల్లదని చెప్తారు, రేపు నల్లదని చెప్తాడు, అంతే ట్రంప్ స్ట్రాటజీ అది. కానీ ఆయన చెప్పిన మాటకి ఫస్ట్ నేను అది ఇంత ఈజీ అని లైట్గా తీసుకుంటాను. లాస్ట్ చెప్పింది ఆయన దీనికన్నా ముందు కూడా చెప్పారు, మోదీ ఈజ్ అ వెరీ టఫ్ నెగోషియేటర్, ఆయన అంత ఈజీగా అగ్రీ చేయడు అని చెప్పి. సో మన దగ్గర ఎవరో చెప్పాడు, ఆయన గుజరాతీ కదా, న్యాచురల్లీ అదే ఉంటుంది నెగోషియేషన్లో, వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళని చెప్పి. కానీ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నాకు వరి అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ కెరీర్. ఏ యూఎస్ ప్రెసిడెంట్ చెప్పారు, మోదీ గారు ఎప్పుడు చెప్పారు కదా, ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ ట్రంప్స్ పొలిటికల్ కెరియర్ అని. పొలిటికల్ కెరియర్ అంటే ప్రధానమంత్రిగా ఉండకూడదు. నేను అది చేయాలంటే చేయొచ్చు, చేస్తే నేను ఇప్పుడు చేయట్లేదు అంతే. ఐఎమ్ గివింగ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఐఎమ్ అలౌయింగ్ హిమ్ టు కంటిన్యూ లాగా, ఏదో నేను పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు. ఇది ప్రాబ్లం. సో చాలా మటుకు కాన్స్పిరసీ థియరీస్ చాలా ఇంట్రెస్టింగ్, నేను చాలా పుస్తకాలు చదివాను దీని మీద. కానీ అసాసినేషన్స్లో సిఐఏ నెంబర్ 1, దాంట్లో డౌటే లేదు. రష్యన్స్ కూడా చేశారు, రష్యన్స్ కన్నా ఎక్కువ ఇజ్రాయేలీస్ చేశారు. ఇజ్రాయేలీస్ దీంట్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళు దుబాయ్లో ఒక హోటల్ వెళ్ళి వాళ్ళక ఇరానియన్ ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని కొట్టారు, దాని మీద రోడ్ మీద కొట్టారు. ఇదంతా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇజ్రాయలీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ దాట్. రష్యన్ ఒక స్ట్రీట్ మీద నడుస్తున్న ఒక మనిషిని ఒక అంబ్రెల్లా ఒక పాయిజన్ డాట్ పెట్టి కొట్టారు ఇజ్రాయలీస్. అది అన్ఫార్చునేట్లీ జార్డన్లో జరిగింది. అది బికెమ్ ఎ బిగ్ ఇష్యూ. ఆఫ్టర్ దాట్ మళ్ళీ యాంటీడోట్ తీసుకొచ్చారు, దానికి కొన్ని ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇజ్రాయలీస్ ఇచ్చి ఆ మనిషిని బతికించారు. ఈ వాజ్ రిలీజ్ రీసెంట్లీ ఫ్రమ్ జైల్ అన్నమాట, ఫ్రమ్ ఇజ్రాయెల్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, ద బిగ్ కాంట్రవర్సీ. ఇజ్రాయెల్ చేస్తారు, యుఎస్ చేస్తారు, భారతదేశం చేసిందంటే ఎస్. మన దగ్గర పాకిస్తాన్లో అన్నోన్ మెన్ ఎవరినో వెళ్ళి కొడుతున్నాడు. ఆ అన్నోన్ మెన్ ఎవరో మన అందరికి తెలిసిందే, లోకల్గా డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటాం అది. అండ్ సిఐ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎవ్రీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.